ఉండే. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా నాన్నకి నేనే పెద్ద కూతుర్ని. పెద్ద బిజినెస్ చేస్తుండే కాబట్టి మా నాన్న దగ్గర చాలా డబ్బులున్నాయి. కాబట్టి మమ్మల్ని చాలా గారాబంగా పెంచిండు. ఇంటర్మీడియేట్ వచ్చేసరికి నేను గజ్వేల్‌లో చేశాను. ఇంటర్మీడియేట్ అయిపోయిన 3 డేస్‌కే నా మ్యారేజ్ అనేటువంటిది జరగడం జరిగింది. 2002 में हमारा शादी हो गया। పెళ్లి చేసిన తర్వాత చాలా బాగుంది. సార్‌కి జాబ్ ఉంది. అలాగనే సార్ డ్రింక్ చేయడు. కానీ ఇక్కడ మేము మా అమ్మ వాళ్ళ దగ్గర ఎంతైతే లగ్జరీ లైఫ్ స్టైల్‌ని మేము అనుభవిస్తుండేనో, కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసరికి టోటల్‌గా డిఫరెంట్. ఎట్లా అంటే సార్ మంచి వాళ్ళు, ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ, హంబుల్ ఫ్యామిలీ. కానీ అక్కడ డబ్బులు అనేటువంటివి తక్కువ. और 96 में हम प्राइवेट सीड कंपनी में काम करता था। शुरू में हमारे को पर डे 17 रुपये दे रहा था। 4 साल के बाद 2000 में हमारे को वो कंपनी में सुपरवाइज़र बना दिया। वो सुपरवाइज़र बनाने के बाद हमारा सैलरी 2500 था। అప్పుడు మా సార్ చెప్పిండు ఏమంటే, మా ఫ్యామిలీ చాలా గరీబ్ ఫ్యామిలీ, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నా కదా, పెళ్లి చేసుకున్న తర్వాత నీ వల్ల మా ఫ్యామిలీలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దు. ఆ ఫ్యామిలీలో ఎక్కువ డబ్బులు లేవు కాబట్టి ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. పెళ్ళైన 2 నెలల తర్వాతనే స్టిచ్చింగ్ చేయడం అనేటువంటి స్టార్ట్ చేసిన. అలాగనే టైలరింగ్ చేయడం వల్ల కూడా ఎక్కువ డబ్బులు వస్తలేవు. అట్లా అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే స్కూల్లో వాలంటరీగా కూడా చెప్పాను. उसके साथ साथ बैंगल का स्टोर लगाया। ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే చూడండి, మా ఇంటికి మా అమ్మ వాళ్ళు ఎవ్వరు కూడా రావద్దని అనుకుంటుంటే, ఎందుకంటే మా ఇంటికి ఒకవేళ మా రిలేషన్స్ ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి టీ ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు లేకుంటుండే. దాదాపు మా పెద్ద బాబు పుట్టినప్పుడు 6 నెలల వరకు మా ఇంట్లో కరెంటే లేదు. చాలా దోమలు కుడుతుండే, చాలా ఏడుస్తుండే మా బాబు కూడా. ప్రతి దానికి మేము అడ్జస్ట్మెంట్ అయ్యేవాళ్ళం. 3 మంత్స్ తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ అదే పని కంటిన్యూ చేసిన. టైలరింగ్ పనే నేను కంటిన్యూ చేసిన. ఎందుకంటే ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి కాబట్టి. 18 ఇయర్స్ వరకు నేను టైలరింగ్, అగ్రికల్చరు, ఈ జాబ్ ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్స్ ఏం చెప్పారంటే, కంప్లీట్ మీరు రెస్ట్ తీసుకోవాలి, ఎట్లాంటి హార్డ్ వర్క్ మీరు చేయలేరు. నేను ఎప్పుడైతే టైలరింగ్ మానేసినానో ఆ రోజు నా ఇన్కమ్ అనేటువంటిది ఆగిపోయింది. నాకు ఆ రోజు అనిపించింది ఏంటంటే, మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడే మనకు డబ్బులు వస్తాయి. మన వర్క్ ఎప్పుడైతే ఆగిపోతుందో మనకు డబ్బులు అనేటువంటివి రావు. ఆ విషయం నాకు అర్థమైంది. ఏం చేద్దాం అని ఆలోచన చేస్తున్నా. మళ్ళీ ఆలోచన చేస్తున్న టైంలో ఏమైంది అంటే, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి రెస్ట్ కోసం వెళ్ళాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ కోసం అని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన టైంలో మన గ్రేట్ లీడర్, మన తంగెలపల్లి
60,000 నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు సింగిల్ లేడీగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. ఈరోజు వెస్టీజ్లోనే హైయెస్ట్ లెవెల్ డిఈసిడి లెవెల్ని నేను అచీవ్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. आओ अपने पहचान स्वयं बनाए.